కృష్ణవంశీ ఈయనకు మంచి క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరుంది. ఆయన రామ్ గోపాల్ వర్మ శిష్యులలో ఒకడు కావడంతో ఈయన గారు గురువు బాటలోనే పయనిస్తూ ఉంటాడు. ఇక గులాబీ చిత్రం దానిలోని బైక్ మీద జేడీ చక్రవర్తి హీరోయిన్ మహేశ్వరిపై చిత్రీకరించిన మేఘాలలో సాగిపొమ్మనేది అనే పాటను చూసి ప్రేక్షకులే కాదు నాగార్జున నుంచి రమ్యకృష్ణ వరకు స్టన్ అయిపోయారు. ఇంత బాగా సినిమా తీసిన అతను ఎవరు అని ఆరా తీసిన నాగార్జున దానికి కృష్ణవంశీ దర్శకుడని తెలిసి ఆయన పిలిపించి మరీ నిన్నే పెళ్లాడతా చిత్రం చేశాడు. ఇది ఎవర్ గ్రీన్ హిట్. ఇక ఆయన తీసిన సింధూరం, ఖడ్గం, సముద్రం, మురారి, అంతఃపురం, రాఖీ ఇలాంటివన్నీ బ్లాక్ బస్టర్సే. ఇక నాగార్జున నిన్నే పెళ్లాడతా తర్వాత ఓ మలయాళం చిత్రం రీమేక్ గా చంద్రలేఖకి అవకాశం ఇచ్చాడు. కానీ షూటింగ్ సమయంలో సగం పూర్తయిన వెంటనే నాగార్జున కృష్ణవంశీ వ్యవహార శైలి నచ్చక ఈ మలయాళ వెర్షన్ ఒరిజినల్ డైరెక్టర్ ని పిలిపించి షూటింగ్ పూర్తి చేయించాడు. ఇందులో రమ్యకృష్ణ కూడా నటించింది. ఇక ఈ చిత్రం విడుదలైన తర్వాత ఫ్లాప్ అయింది. నాగార్జున స్వయంగా ఈ చిత్రం పూర్తిగా కృష్ణవంశీ తీయలేదని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఆయనకు రమ్యకృష్ణతో ప్రేమాయణం అందరూ చంద్రలేఖ నుంచే అనుకుంటారు. అది నిజం కాదు. ఆయన రెండో చిత్రం నిన్నే పెళ్లాడతా నుంచే ఆమెను ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. కానీ చాలా ఆలస్యం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక కృష్ణవంశీపై పలు విమర్శలు ఉన్నాయి. ఆయన్ని నమ్ముకుంటే నిర్మాతలను నిలువునా ముంచేస్తారంటారు. ముందుగా పక్కా స్క్రిప్ట్ రాసుకోకుండా షూటింగ్ స్పాట్లోనే అప్పటికప్పుడు ఊహిస్తూ ఆలోచిస్తూ ఎంతకీ షూటింగ్ ను పూర్తి చేయడు అనే విమర్శలతో పాటు 2.5 గంటల చిత్రానికి ఆయన దాదాపు 5 గంటల రష్ ని తీస్తాడని, అదేమంటే ఎడిటింగ్ లో చూసుకోవచ్చులే అంటాడని పలు విమర్శలున్నాయి. అందుకే ఆయన వద్దకు నిర్మాతలు రారు అంటారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింధూరంలో నటించిన బ్రహ్మాజీ మాట్లాడుతూ కృష్ణవంశీ సెట్లోకి వెళ్లాలంటే ముందు తాగిపోతే గాని వీలు కాదు, ఆయన కూడా దానిని పట్టించుకోడు అన్నాడు. దానిపై కృష్ణవంశీ స్పందిస్తూ 2-3 పెగ్గులు తాగినా కూడా పాత్రలో లీనం కావడానికి మందు తీసుకోవడంతో తప్పులేదని, హిందీ 3 ఇడియట్స్ సమయంలో అమీర్ ఖాన్ మందు తాగే నటించాడని, ఆ స్టైల్ తనకి బాగా నచ్చుతుందన్నాడు. ఇక ఆయన అంతఃపురంలో జగపతి బాబు తన క్యారెక్టర్ చేసేటప్పుడు తానే గ్లాసులో మందు పోసి ఆయన చేత తాగించి నటింప చేయడంతోనే ఆ అవుట్పుట్ వచ్చిందన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకోవాలి. డైరెక్టర్ కృష్ణవంశీకి నటుడు ప్రకాష్ రాజ్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ విషయంలో ఎవరినీ తప్పుపట్టలేం. కానీ ఓసారి ఇదే కృష్ణవంశీ ఓ చోట తెలుగులో ప్రకాష్ రాజ్ ని మించిన నటుడు లేడని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో కోటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ ని మంచి నటుడు అని పొగుడు, నాకు అభ్యంతరం లేదు. కానీ తెలుగులో అలాంటి నటులే లేరు అనడం తప్పు. కావాలంటే పిసినారిగా ఆహనా పెళ్ళంట, క్రూరమైన విలన్ గా శత్రువు, రక్షణ, ఆమె, అలాగే తండ్రి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నేనెన్నో అద్భుతమైన పాత్రలు చేశాను. మరి ప్రకాష్ రాజ్ ని చూపి మన వారిని మనం తక్కువ చేసుకోవడం తప్పు అని కోట స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో కృష్ణవంశీకి ఈగో దెబ్బతింది. సో తనకు చాలా సన్నిహితుడైన ఓ ప్రముఖ జర్నలిస్ట్ ని పిలిపించుకున్నాడు. కోటా శ్రీనివాసరావు అలా ఇలా తాగి సెట్కొస్తారు, ఇలా కొన్ని చెప్పి ఓ ప్రెస్ నోట్ లా తయారు చేసి కృష్ణవంశీ ఆ ప్రెస్ నోట్ ను అన్ని పత్రికలకు పంపించాడు. వాస్తవానికి కోట చెప్పిన మాటలు ఎక్కడ రివర్స్ అవుతాయో అని. కృష్ణవంశీ పెద్ద డైరెక్టర్. రేపు ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయనే పత్రికా ప్రకటనలు ఇప్పిస్తాడు. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ల నుంచి పత్రికలకు, మీడియాకు కృష్ణవంశీ వలనే లాభం కనుక వారు కోట ఆవేదనలు వేయకుండా కృష్ణవంశీ కోటా శ్రీనివాసరావు పేరు పెట్టి మరీ తాగుబోతుగా తిడుతూ రాసిన వాటిని మీడియా హైలైట్ చేసింది. ఆ తర్వాత ఓ జర్నలిస్ట్ కోటాతో మీరు తాగి సెట్కొస్తారా అంటే లేదండి బాబు, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు 3-4 షిఫ్ట్లు పనిచేసి అర్ధరాత్రి భార్య పిల్లలకు దూరంగా వారిని తలుచుకుంటూ ఉండడం వల్ల అర్ధరాత్రి హోటల్కి వచ్చిన తర్వాత 2 పెగ్గులు తాగుతాను. కానీ అర్ధరాత్రి 1-2 గంటలప్పుడు తాగడం వల్ల ఉదయానికి నిద్రలేక ఆ మందు వాసన కూడా నోటి నుంచి వచ్చి కళ్ళు ఎర్రగా ఉబ్బికి ఉండేవి. దాంతో అందరూ కోట తాగేసి సెట్కొస్తాడు అనుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద తనకున్న పలుకుబడితో కోట కృష్ణవంశీల వార్లో వంశీదే పైచేయి అయింది. ఇక తన మొదటి సినిమా షూటింగ్ లోనే హీరోయిన్ శ్రీదేవి కజిన్ అయిన మహేశ్వరి జేడీ చక్రవర్తికి దగ్గరగా క్లోజ్ గా ఉండేది. దాంతో ఎలాగైనా మహేశ్వరిని ట్రై చేయాలని భావించడం, వంశీ జేడీ ఇద్దరూ సైకోలు కావడం వల్ల వారి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ విషయాన్ని జేడీతో పాటు కృష్ణవంశీ కూడా ఒప్పుకున్నాడు. ఏదో ఆ ఏజ్ లో అలా జరిగింది. అప్పుడు మెచ్యూరిటీ లేదని కృష్ణవంశీ తాజాగా వివరణ ఇచ్చాడు. ఇక కృష్ణవంశీకి బాగా సినిమాలు
ముఖ్యంగా పాటలు తీయడం బాగా రావడంతో అందరూ వంశీని పెద్ద వంశీని, కృష్ణవంశీని చిన్న వంశీ అని అనేవారు. దాంతో అలా తనను చిన్న వంశీ అని పిలవడం కృష్ణవంశీకి నచ్చక ఎందరితోనో గొడవలు పెట్టుకున్నాడని కూడా అంటూ ఉంటారు. ఇలా ప్రతి విషయానికి గిల్లి కజ్జాలు పెట్టుకోవడం చిన్న వంశీకి పెద్ద తలనొప్పిగా, ఇలా అనవసరపు విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టిన ఆయన సినిమాలపై శ్రద్ధ తగ్గడంతోనే ఆయన సినిమాలు ఆలస్యం కావడం లేదా రిలీజ్ కాకపోవడం ఇలా జరుగుతున్నాయి. మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలా నుంచి తాజాగా నక్షత్రం వరకు అదే రూట్లో కృష్ణవంశీ ఉన్నాడంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.